భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు, చిన్న చిన్న వయసుల్లోనే భర్తల్ని కోల్పోయిన ఆడపిల్లలు, చిన్న ప్రాయం భర్త చనిపోతాడు, పసిబిడ్డలు పెట్టుకొని సోదరు అల్లాడిపోతూ ఉంటారు. సమాజంలో పనికి వెళ్తే కొంతమంది దురాలోచనలు, తప్పు చేయలేక, పిల్లల కడుపు నింపుకోలేక నానా రకాలుగా నలిగిపోతూ ఉంటారు. చాలామంది ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రాయాల్లోనే విధవరాండ్రై ఎందుకు నాకు ఈ పరిస్థితి అని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే సంగతులన్నీ కొంచెం మీకు భారం తీసుకొస్తాయని చెప్తాను. కొన్ని కుటుంబాల్లోనేమో యజమానులుగా ఉన్నోళ్ళు త్రాగుబోతులై వ్యభిచార పాపంలో పడిపోయి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసి చాలా అల్లాడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో జబ్బుతో ఉన్న మనుషుల్ని పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఏందన్నా మా పరిస్థితి ఏందన్నా, తృప్తిగా అన్నం తినలేకపోతున్నామన్నా అని ఏడుస్తుంటారు. మనం అడగాలి దేవుణ్ణి, దేవుడు ఏం తప్పు పట్టాడు, ఎందుకురా నీ శరీరానికి కావాల్సిన వాటిని అడుగుతున్నామని అన్నాడు యేసయ్య. ప్రేమగల దేవుడు, ఆత్మ విషయంలో ప్రాణం పెట్టిన దేవుడు మన శరీరాకలు తీర్చలేడా? తన సొంత కుమారుని మన కోసం ఇయ్య వెనుతీయని తండ్రి ఆ కుమారునితో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అని పౌలు మహనీయుడు అన్నాడు. కాబట్టి తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, అది నిజం. యేసయ్య మనల్ని ప్రేమించాడు, అందుకోసం ప్రాణం పెట్టాడు, ఇది నిజం. మనం బ్రతికినంత వరకు, భూమి మీద మనం జీవించినంత వరకు మనకు కావాల్సిన ఆయన సమకూరుస్తాడు. ఆశగా ఆయన వైపు మనం చూచింది మనం సిగ్గుపరచదు. మన నిరీక్షణ ఆయన సఫలపరుస్తాడు, మన విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. యేసయ్య, బిడ్డలందరి కోసం ముందుగా ప్రార్థన చేస్తున్నా. నాకు తెలుసు నానా రకాల సమస్యల్లో నలిగిపోతున్న బిడ్డలు తృప్తిగా వాక్యాన్ని తీసుకోవాలంటే ఆ సమస్యలు వాళ్ళని కృంగదీస్తూ ఉంటాయి. కొంత ఎక్కుద్ది, కొంత ఎక్కదు వాక్యం. అందుకే ఆకలి కొన్నవానికి ముందు అన్నం పెట్టి కడుపు నింపి ఇక తర్వాత మిగిలిన సంగతులు చూడండి అని యాకోబు పత్రికలో నువ్వు చెప్పినట్టు నా బిడ్డల ముందు శరీర సంబంధంగా ఎదుర్కొంటున్న సమస్యల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా. నా దేవా, నీ దాసుడైన నేను ప్రార్థన చేస్తే నువ్వు నా ప్రార్థన వింటావని బిడ్డల నమ్మకం, వారి విశ్వాసం. నీ దాసుడు వారి పక్షంగా నీకు విజ్ఞాపన చేస్తే నువ్వు ఆలకిస్తావని వారు నమ్ముతున్నారు. నేను కూడా నమ్ముతున్నాను, ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావు, ఉపేక్షింపగా నన్ను ఏర్పరచుకున్నావు. నేను అడిగిన విషయాల్లో చాలా జవాబులు ఇచ్చాను. ఈరోజు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరి హృదయ రహస్యాలు తిరిగిన దేవుడు నీవు. ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇళ్లలో, హాస్పిటల్స్లో జబ్బుతో ఉన్న కుటుంబ సభ్యులను పెట్టుకొని డబ్బులు అయిపోతూ రోజులు మునిగిపోతూ అప్పులు చేసుకొని తమ వారు బాగుపడక డబ్బులు అయిపోయి వాళ్ళకి స్వస్థత రాక తమ బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కన్న బిడ్డలు వ్యాధిగ్రస్తులై మంచంలో ఉంటే వారిని బ్రతికించుకోవటానికి అన్నీ పోగొట్టుకొని చివరికి వాళ్ళు చేతికి రాని స్థితిలో ఉంటే ఎంత వేదనో కదా ప్రభు. దయచేసి నా బిడ్డల్ని ఒకసారి, మా బిడ్డలందరినీ దర్శించు నాయనా. ఆ స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి దర్శించు తండ్రి. లోకానికి నిరీక్షణ లేదు, లోకస్తులకు నిరీక్షణ లేదు, పాపం తెలీదు నువ్వు వాళ్ళకి. కానీ మాకు తెలుసయ్యా, నువ్వు నిన్ను బట్టి మాకు గొప్ప నిరీక్షణ ఉంది. మా ఆత్మీయ విషయంలోనే కాదు, మా శరీర విషయాల్లో కూడా మా గొప్ప నిరీక్షణ ఉందయ్యా. ఎందుకంటే నువ్వు చేసావు అయ్యా. దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటే ఆగి నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగావు. చూపు పొందగోరుచున్నాను అంటే నేను చూపి ఇవ్వటానికి రాలేదు, ఆత్మను రక్షించడానికి వచ్చానని చెప్పి వెళ్ళలేదే. నీవు కోరినట్టే నీకు అగును గాక. నేను ఇది చేయగలను నీవు నమ్ముచున్నా ప్రభువా.
అట్లయితే నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగా. కానీ స్వస్థపరిచావుగా, కళ్ళిచ్చావుగా, కాళ్ళిచ్చావుగా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అందరి కడుపులు నింపావుగా. నేను ఆత్మీయ ఆహారమే ఇస్తాను, శరీరానికి ఆహారం ఇవ్వనని ఎక్కడన్నావయ్యా? ఇస్తావు నువ్వు, నా కడుపులు నింపుతావు. దేవా ఒకసారి దర్శించు దేవా. నా బిడ్డలు ఎదుర్కొంటున్న ఆ శ్రమంతటి నుంచి వారిని ఒకసారి విడిపించాయా. తమ కుటుంబ సభ్యులు, చిన్న బిడ్డలు ఎవరు ఏ జబ్బుతో పడిపోయి ఉన్నారు, ఈ రోజుతో నజరేయుడు యేసు నామములో వారికి విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా, స్వస్థత కలుగునుగా. గొప్ప సమాధానం యేసు నామములో వారికి కలుగునుగా. వారి కుటుంబ సభ్యులు బాగుపడుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, బ్రతుకుదురుగాక. ఆ రోగములు యేసు నామములో వారిని విడిచిపోవునుగా. దేవా ఒకవేళ నా యోగ్యతలు ఏమన్నా ఉంటే, అనర్హతలు ఏమన్నా ఉంటే, నా ప్రార్థన నీ చెంతకు రాకుండా అడ్డుపడే దోషాలు ఏమన్నా ఉంటే నీ ముందు ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థన విని బిడ్డలకు జవాబు తండ్రి. ప్లీజ్ జవాబు. వారి నమ్మిక చొప్పున వారికి చేయి తండ్రి. చాలామన్నా ప్రార్థన చేస్తే జవాబు వచ్చేద్దని నమ్ముతున్నారు. నా దగ్గర ఏమి లేదు, కానీ నీ దగ్గర ఉంది. కానీ నేను అడిగితే నువ్వు ఇస్తావని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు అడిగితే నువ్వు ఇస్తావు, కానీ నేను అడిగితే ఇస్తావని నమ్ముతున్నారు. అంతే. నీ దయ దేవా, వారికి కార్యం చేయవా, అద్భుతం చూడాలి నాయన బిడ్డలు, అద్భుతం చూడాలి. నువ్వు మా శరీరమునకు కూడా దేవుడు అని వారు గుర్తెరగాలి, మా ప్రాణమునకు కూడా దేవుడు అని గుర్తెరగాలి. మా ఆత్మకు మాత్రమే దేవుడో కాదు, మాలో ఉన్న ప్రాణ, ఆత్మ, శరీరమునకు మూడింటికి కూడా నీవు దేవుడు అని వారు గుర్తెరగాలి. ప్రభు కనికరించు దేవా, కనికరించు. శ్రమలు వద్దు అంటలేదు, అసలు శ్రమలు మాకు ఎందుకు రావాలి అనటం లేదా. ఎన్ని శ్రమలైనా షడ్రకు మేషకు అబేద్నెగోలకు శ్రమ రాకుండా ఉండలేదు, కానీ శ్రమను రానిచ్చావు. కానీ అందులో వారు కాలిపోకుండా వారిని కాపాడుకున్నావు గయ్యా. మరి మా బిడ్డల్ని నువ్వు జోక్యం చేసుకో, పట్టించుకో తండ్రి. కదులు, వారిని విడిపించు దేవా. వారు ఉన్న శ్రమలో నుంచి వారిని విడిపించాయా, స్వస్థపరిచయ్యా. వ్యాధి ఎంత పెద్దదైనా అది మాకు పెద్దది, కానీ నీకు పెద్దదా ప్రభు? నువ్వు బాగు చేయలేని రోగమా ప్రభు? ఒక్క మాట సెలవిస్తే స్వస్థత రాదా? ఒక్క మాట పలికితే విడుదల రాదా? చచ్చినోళ్లే లెగుస్తారు కదా ప్రభు. రోగం ఎంతయ్యా నువ్వు తలుచుకుంటే. తల్లి తాకుమి అన్న చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నానంటే, ఐరు కూతురు దిగ్గున లేచి కూర్చుంది కదయ్యా. అయ్యా ఆ రోగాల్లో మరణ పడకల్లో ఉన్న బిడ్డలు అనవా? స్వస్థత పొందమని అనవా? చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాను అనవా? చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అనవా? నా కుమారుడా, నా కుమారు ఇదిగో నిన్ను లెమ్మనుచున్నాను, లే, నీకు స్వస్థత వచ్చింది లే అని అనవా? ఇప్పుడే 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 నువ్వు అన్ను తండ్రి. నా ప్రార్థన త్రోసివేయో, మా అందరి ప్రార్థన నువ్వు వింటావు. నమ్ముతున్నా గొప్ప కార్యములు జరిగిస్తున్నావు. నీకు వందనాలు. నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ త్రోసివేయలేదు. ఎదుటి వాళ్ళకి మాకు ఆశీర్వాదకరమైన ప్రతి విజ్ఞాపన నెరవేర్చి నేను సాక్షినయ్యా. నా కన్నీళ్లు దాటిపోలేదు. నేను ఎన్ని సంగతుల గురించి ఇచ్చాను, అన్ని సంగతులకు జవాబు చూపించు. దుఃఖపడి నేను మర్చిపోయాను, కానీ నాయన నీ సమయంలో అద్భుతం చేసి నా కుమారుడు ఇదిగో ఈ సంగతి గురించి ఒకప్పుడు నువ్వు ఏడ్చావు, గుర్తుందా? ఇదిగో సమాధానం అని ఇచ్చావు, గుర్తు చేసి ఇచ్చావయ్యా, గుర్తు చేసి ఇచ్చావయ్యా. నీకు వందనాలు. నేను ప్రార్థన చేస్తున్నాను దేవా, స్వస్థత కోసం. మా బిడ్డలందరికీ స్వస్థత కలగాలి. వారు ఉన్న పడకల మీద నుంచి వారు లేవాలి. వారు పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తబడాలి. వారి శరీరాల్లో గొప్ప స్వస్థత, గొప్ప విడుదల మేము చూడాలి యేసు నామములో. వారికి ఉన్న క్యాన్సర్ సంబంధమైన బలహీనతలు, హెచ్ఐవి పాజిటివ్ సమస్యలు, నిమ్ము బలహీనతలు, కరోనా పాజిటివ్ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు యేసు నామములో స్వస్థత,
షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ కంట్రోల్ చేయండి. గ్యాస్ట్రిక్ సమస్య, ఎసిడిటీ సమస్య, జీర్ణకోశ సమస్య, ప్రేవుల్లో సమస్య, లివర్ సమస్య, కిడ్నీల సమస్య యేసు నామములో స్వస్థత కలుగునుగా. మెదడులో ఉన్న బలహీనత, ఫిట్స్ బలహీనత, పారాలిసిస్, పక్షవాతం నుంచి విడుదల కలగాలి ప్రభు, విడుదల కలగాలి. నరములు, ఎముకలు, కండలు, కీళ్ల సమస్యలు యేసు నామములో స్వస్థత కలగాలి, స్వస్థత కలగాలి. కీళ్ల వాతంతో సహా విడుదల కలగాలి, విడుదల కలగాలి. సోరియాసిస్ సమస్య, చర్మం మీద అక్కడక్కడ పొడిబారిపోయిన పరిస్థితి, చూసేవాళ్ళు ఇబ్బంది పడుతూ అసహ్యంగా మోహం పెడుతుంటే ఆ పరిస్థితి చూసి ఎంతమంది అన్నారు. కుష్ఠవ్యాధి, రకరకాల జబ్బులతో నలిగిపోతున్న బిడ్డలు, నరాలు చచ్చుపడిన పరిస్థితి, కాళ్ళు చేతులు పనిచేయలేని పరిస్థితి, నలుగుతున్న బిడ్డలకు స్వస్థత. చెవి సమస్యతో బాధపడుతున్న వారికి స్వస్థత. ముక్కు సమస్య, నాలుక సమస్య, నోటి సమస్య, గొంతు సమస్య, థైరాయిడ్ గ్రంథి సమస్య, కళ్ళ సమస్యతో కాళ్ళు చేతుల సమస్యతో నలుగుతున్న వారికి స్వస్థత. సర్వ శరీరం నీవిచ్చి చెప్పుకోలేని బాధలు కొంతమందికి ఉంటాయి. గర్భసంచి సమస్యలు, ఇంకా చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి, బయట చెప్పుకోలేరు. ఒక్కసారి దర్శించుతాను. నీ చల్లని చేత్తో నువ్వు కార్యం చేసి మమ్మల్ని నెమ్మదిలోకి నడిపించకపోతే, ఈ ఒత్తిళ్ళు ఇలాగ మమ్మల్ని శోధిస్తానంటే ప్రశాంతంగా నీ మాటలు విని ఎలా బలపడగలం, ముందుకెళ్ళగలం. జాలి చూపు దేవా, ఈ విజ్ఞాపనలకు జవాబు. రెండవది, ఈడో చిన్న పిల్లలు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తల్లిదండ్రికి ఎంత బరువు. వాళ్ళు వీళ్ళు సూటిపోటి మాటలు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, అంతంత అయిపోయారు, కనీసం వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా అలాగే తిప్పేస్తూ ఉన్నారు. సిగ్గులేదు వీళ్ళకి అని వాళ్ళు వీళ్ళు చూటిపోటి మాటలు అంటా ఉంటే ఆ మాటలు చెవిన పడి ఎన్ని సంబంధాలు వెతికినా ఏది సెట్ కాక ఎదిగిన పిల్లల కళ్ళ ముందు ఉంటే ఈడి ముంచిపోతుంటే దాన్ని బట్టి నలుగుతున్న తల్లిదండ్రులు ఎందరూ ఉన్నారు. రహస్యంగా ఎంత ఏడ్చుకుంటున్నారు. నా దేవా, ఇది ముఖ్యమైనది కాదా? సమాజ జీవితంలో ఇది ముఖ్యమైన సమస్య కాదా? ఇది సమస్య కాదా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ప్లీజ్ అయ్యా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న యవన బిడ్డలకి వారి ఏజ్ ప్రకారం వారికి జరగవలసిన న్యాయం వారికి చేయి తండ్రి. దేనికైనా నువ్వే మాకు దిక్కు, దేనికైనా నువ్వే మాకు దిక్కు. హెల్ప్ చేయి తండ్రి. వారికి మంచి జీవిత భాగస్వాములు లభించేటట్టు నీ చిత్త ప్రకారం దయచూపయ్యా. సాక్ష్యాలు చెప్పాలి, సంతోషంగా దేవ నేను మహింపరచాను. నా బిడ్డ వివాహం కాదనుకున్నానన్నా, ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, నా బిడ్డకి ఇంకా సంబంధాలు రావేమో అనుకున్నాను. నా కూతురికి అద్భుతమైన సంబంధం పంపించాడన్నా యేసయ్యా. అన్నా అద్భుతంగా వివాహం జరిపించాడన్నా. నా బిడ్డ ఒక ఇంటిది అయింది, నా కుమారుడు ఒక ఇంటివాడు అయ్యాడు. వారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అని తల్లిదండ్రులు కళ్ళలో ఆనంద బాష్పాలు చూడాలి దేవా. ప్లీజ్ దయచూ ఈ ప్రార్థన ఆలకించు. కష్టపడి చదివి మంచి ర్యాంకులు సంపాదించుకుంటే ఉద్యోగం లేని పరిస్థితుల్లో కొంతమంది నలిగిపోతున్నారు. లంచాలు కట్టడానికి డబ్బులు లేక వాళ్ళని వీళ్ళని ఎంత బ్రతిమలాడినా మెరిట్ని బట్టి కాదు, పైసల్ని బట్టి అని కొంతమంది నిజంగా న్యాయంగా అందాల్సిన వాళ్ళకి విషయాలు అందనీయకుండా, జాబులు అందనీయకుండా దాటవేస్తున్న పరిస్థితి మేమందరూ ఎదిగిందే. అలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటూ ఏ ప్రయత్నం కూడా సఫలంగా, చెట్టంత ఎదిగాడు కొడుకు, కష్టాల్లో ఆదుకుంటాడేమో అని తండ్రి ఆశపడితే ఇంకా తండ్రి కష్టం మీదనే నేను బ్రతకాల్సి వస్తుంది అని ఏడుస్తూ ఉన్న యవనస్తుడిని సమస్య కాదా ప్రభు? దాని గురించి దుఃఖపడకూడదా? నా తండ్రిని ఇంకా నేను చేపిస్తానే ఉన్నాను, నా తండ్రి కష్టమే నేను తింటున్నానని చెట్టంత ఎదిగిన కొడుకు, మనస్సాక్షి పనిచేసే కొడుకు ఎంత ఏడుస్తాడు యేసయ్య. నా తల్లిదండ్రులకు నేను అంత అన్నం పెట్టాల్సిన ఇంకా మా నాన్న కష్టమే నేను తింటున్నానని, మా తల్లిదండ్రుల కష్టమే నేను తినాల్సి వస్తుంది. ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుళ్ళు ఏడుస్తున్నారో కదా ప్రభు. ఒకసారి దర్శించు. వారి కోసం ప్రార్థన చేస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా.
అద్భుతాలు మొదలుపెట్టి దేవా, అద్భుత కార్యాలు జరిగించు. వారికి బ్రతుకు తెరివి అయ్యా, వారికి జాబ్ అయ్యా, వ్యాపారస్తులైతే అది సఫలమయ్యేటట్టు చేయయ్యా, కష్టపడే కష్టజీవులైతే వారికి పని దొరికేటట్టు చేయయ్యా. అయ్యా ప్లీజ్, అయ్యా ప్లీజ్ ప్రార్థన ఆలకించయ్యా. నేను నమ్ముతున్నా దేవా, ఇది న్యాయమే, త్రోసివేయవు. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడగమన్నా నా యేసయ్యా, నా బిడ్డలకు అంత అన్నం పెట్టు ప్రభు, నా బిడ్డలకు అన్నం పెట్టు దేవా. యవన బిడ్డలకి బ్రతుకు తెరువు మార్గం నీవు దేవా. కొన్ని మాటలు వింటుంటే చాలా దుఃఖం. కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ కష్టం చూసి సిటీలో చదువుకోవటానికి వెళ్తున్నామని కొంతమంది ఆడపిల్లలు, కొంతమంది ప్రోత్సాహానికి లోబడి రహస్యంగా వ్యభిచార పాపం చేస్తూ, నేను జాబ్ చేస్తున్నాను అని కుటుంబాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాను. కానీ ఆ కూతురికి తెలుసు తను పాపం చేస్తుంది. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారని తెలుసు. కానీ ఏదో ఒక విధంగా నా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలని ఒక ఆడపిల్ల దేవా, విన్నాను ఇట్లాంటి విషయాలు. తప్పు చేస్తున్న ఆడపిల్లల్ని నేను దూషించుకోలేదు, కానీ నా దేశంలో ఆడపిల్లలకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నా గుండెల్లో ఏడుపు తండ్రి. ఈరోజు కూడా నేను అదే దుఃఖంతో ఒకసారి జ్ఞాపకం చేసి, ఒకసారి నా ఆడపిల్లలకి ఎందుకు అలాంటి పరిస్థితి రావాలి? యేసయ్య వారికి జాబ్ వచ్చేటట్టు చేయండి. మరి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి కుటుంబానికి సపోర్ట్ చేయటం కాదు, రోషంగా జాబ్ చేయాలి, ఉద్యోగం సంపాదించే తల్లిదండ్రులకు సపోర్ట్గా నిలవాలి. కొందరు పాపం అలా బానిసలు అయిపోయారు, బలహీనలు అయిపోయారు. దేవా ప్లీజ్ ప్లీజ్, ఘోరమైన విషయాలు వింటా ఉన్నాం దేవా, కనికరించు. కొంతమంది దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళి దాసీలుగా, బానిసలుగా, పని మనుషులుగా బ్రతుకుతూ అక్కడి నుంచి డబ్బు సంపాదించి ఇక్కడికి పంపి తమ వారిని పోషించుకుంటున్నారు. దూర దేశాలకు వెళ్ళి సొంత ప్రాంతాన్ని, సొంత ప్రజల్ని, సొంత భాషని మొత్తాన్ని కోల్పోయి, బంధు ప్రేమని, కుటుంబ ప్రేమని, కన్నవారి ప్రేమని, కట్టుకున్న వారి ప్రేమని అన్నిటినీ కోల్పోయి జీవశ్చవాల్లాగా దూర దేశాలకు పోయి పోన్లే నేను ఈ త్యాగం చేసిన వారిని పోషించుకుంటున్నాను, నా పిల్లల్ని చదివించుకుంటున్నాను ఒకే ఒక్క తృప్తితో. భాష తెలియని మనుషుల మధ్యలో, కనీసం చచ్చిపోతే డెడ్ బాడీ కూడా ఇండియాకి చేరే అవకాశం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో తన బాధని చెప్పుకునే దిక్కు లేక, తనకే బలహీనత వచ్చినా చెప్పుకునే దిక్కు లేక ఆ దూర దేశాల్లో కఠిన మనుషుల మధ్యలో దాసీలుగా, పని మనుషులుగా ఊడిగం చేస్తూ ఘోరమైన వేదనను అనుభవిస్తూ అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి తమ కుటుంబీకులకు డబ్బులు పంపించుకునే పరిస్థితి బిడ్డలకు ఎందుకు వచ్చింది దేవా? నా భారతావనిలో బిడ్డలు ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ శాపం నుండి విడిపించవా? నా దేశంలోనే నా బిడ్డలకు ఉపాధి దొరికే మార్గం చూపవా? దూర దేశాలకు బానిసలుగా, దాసీలుగా, పని మనుషులుగా వెళ్ళే పరిస్థితి నుంచి కాపాడవా? ప్రజెంట్ ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది పని మనుషులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి అక్కడి నుంచి కూడా ఒక సోదరి మాకు ఫోన్ చేసింది. ఇప్పుడు నాయన తాలిబాన్ల పరిస్థితులు, తాలిబాన్ల పాలనలో మరి ఆ బిడ్డలు ఎలా ఉన్నారు? నేను ఆ బిడ్డ గురించి ఆలోచించాను దేవా. ఆ బిడ్డ ఉందో, అక్కడ ఎలా ఉందో, ఇండియాకు వచ్చిందో, ఏమైందో, ఏం సమాచారం లేదని బాధపడ్డారు. వేరే దేశాలలో వెళ్ళి కష్టపడుతున్న బిడ్డలు ఒకసారి వారు దర్శించు. ఉద్యోగాల కోసం వెళ్ళిన బిడ్డలు కూడా దర్శించు. వారు ఏ సమస్యను ఎదుర్కొంటారో నేను ప్రార్థన చేస్తున్నాను దేవా. నీ పాదదాసునిగా, నీవు ప్రేమించే నీ దాసునిగా వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను దేవా. మనసారా ప్రార్థిస్తున్నాను. కదులు, బిడ్డలకు భద్రత నీవు, వారికి కావలసిన సహాయం వారికి సమృద్ధిగా వారి చేతి నిండా ఇచ్చి, నీ సెలవైతే వారిని తీసుకొచ్చేసేదేవా. వారి కుటుంబాలతో వారు కలిసి ప్రశాంతంగా
బ్రతకడానికి వారికి అవకాశం లేదు దేవా. నీకు స్తోత్రాలు 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 దేవా. ప్రార్థన ఆలకించు దేవా, ప్రార్థన ఆలకించు. ఉపాధి ఇవ్వయ్యా, బిడ్డలకి పోషణ ఇవ్వయ్యా. కొంతమంది అప్పుల బాధలు అల్లాడుతున్నారు, వడ్డీలు కట్టలేక, కడుపు నిండా తిండి తినలేక, దినమంతా చాకరీ చేసిన అన్ని కూడా ఫైనాన్స్లు కానీ వడ్డీలు కానీ అప్పులు కానీ, కుటుంబం అంతా కష్టపడి పనిచేసినా కూడా అంత తినదగ్గ పదార్థం తినే పరిస్థితి లేకుండా పచ్చడితో జీవితాన్ని అల్లబోస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ అప్పుల బంధకాల నుంచి నా బిడ్డల్ని బయటికి తీసుకొని రాయ్యా. నువ్వు తలుచుకుంటే ఎంతసేపు వేసాయ్యా. నువ్వు శ్రీమంతుడు, సంపదలకు గనివి, ఒక్క మాట సెలవిస్తే అయిపోతుందేమా. ప్లీజ్ అప్పుల బంధకాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఇల్లు గడవని పరిస్థితుల్లోంచి నా బిడ్డల్ని కాపాడు. వారికి సహాయం చేయ తండ్రి. ఆర్థిక సమృద్ధి నీవు తండ్రి, నీవు తండ్రి. దూషించి దుర్భాషలాడి అసహించుకున్నట్టు మాట్లాడి ఎన్నో రకాలుగా చిత్రవదలు చేస్తూ ఉంటారు పైసలు ఇచ్చినవాడు. ఎందుకంటే డబ్బులు వసూలు చేసుకోవాలంటే కఠినంగా మాట్లాడాలనేది వారి ఆలోచన. అందుకోసం ఎన్ని మాటలు అనాలి అన్ని మాటలు అంటూ ఉంటారు. కొంతమంది మాటలు పడలేక చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అప్పులకు తాళాలు లేక ఆత్మహత్య అని ఎన్నోసార్లు పేపర్లో చదివా. మేము బాగున్నామని సమాజాన్ని మర్చిపోతే ఎలాగనైనా మేము మర్చిపోలేదు. మా ఇంట్లో గడుస్తుంది, మాకు అప్పులు లేవని సమాజంలో ఉన్నటువంటి బిడ్డల్ని, సంఘ బిడ్డల్ని మర్చిపోతే ఎలా? అందుకే వారి పక్షంగా చేతులు ఎత్తుతున్నాను. ప్లీజ్ నా బిడ్డలకు అప్పులు ఉంటే నాకు ఉన్నట్టే, నా బిడ్డలకు సమస్య ఉంటుంది నాకు ఉన్నట్టే, నా బిడ్డలు కన్నీళ్లలో ఉంటే నేను కూడా కన్నీళ్లలో ఉన్నట్టే. దేవా ప్లీజ్ ఆ ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి వారిని విడిపించు. నీ పాదాలు బట్టి అర్థిస్తున్నాను. వారికి విడుదల కలగాలి, వారి ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలి. ఆకలి బాధలు, కొంతమంది ఆడపిల్లలైనా భర్త లేని విధవరాండ్రు, పిల్లల్ని పస్తుంచలేక, వాళ్ళ ఆకలితో చూడలేక, అక్రమ మార్గాలు కూడా బలహీనపడిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే, మరి ఎవరన్నా నాకు సహాయం చేసేది? బయటికి వెళ్ళి ఎవరిని పని అడిగినా నాకేంటి లాభం అని అడుగుతున్నారన్న. 10 మందితో పాపం చేసే కంటే ఒకటితో నేను సంబంధం ఏర్పరచుకున్నాను తప్ప అని అడిగిన వాళ్ళు ఉన్నారు. దేవా ఎంత సమాజంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తండ్రి. ప్లీజ్ 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 భర్తల్ని కోల్పోయిన విధవాంటి పోషణ ఎట్లా నువ్వు చేయి తండ్రి, నువ్వు చేయి, నువ్వు సహాయం చేయి. నాకు ఇవ్వయ్యా పని, నాకు నేను వారిని ఆదుకోవటానికి సహాయం చేయి. క్రైస్తవులైన ప్రతి బిడ్డకు ఈ స్పర్శ కలిగించు. దిక్కులేని వారిని, విధవరండ్రను ఆదరించాలన్న మంచి మనసు నీ బిడ్డలందరికీ ఇవ్వు. విధవరండ్రుగా ఉన్న బిడ్డలకు, వారి కుటుంబీకులు లేకపోతే సంఘము వారిని ఆదుకోవడానికి వారికి సహాయం చేయి. నా ప్రభువా తుచ్చమైన అభిలాషలోకి వెళ్ళకుండా నిన్ను హత్తుకొని ఉండునట్లు వారికి అవకాశం ఇవ్వు. వారి బిడ్డల్ని బ్రతికించు, పోషించు. వారి పక్షంగా నువ్వు యాజ్యమాడతావయ్యా. వారికి సహాయం చేస్తే నీకు సహాయం చేసినట్టు ఫీల్ అవుతావుగా. దిక్కులేని వారిని ఆదరిస్తే నిన్ను 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 ఆదరించినట్టు ఫీల్ అవుతావుగా. వారి పక్షంగా ప్రార్థన విను. ఎదవరంటని దర్శించు. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల ఇవ్వు. తల్లిదండ్రిని కోల్పోయిన అనాథలు ఉన్నారు, వారిని ఎవరు పట్టించుకోరు. సొంత వారిని పట్టించుకోవటం అంతంత మాత్రమే. ఈ దినాల్లో తల్లిదండ్రి లేని అనాథల్ని ఎవరు పట్టించుకుంటారయ్యా? వాళ్ళు తంతే వీళ్ళ చాటుకి, వీళ్ళు తంతే వాళ్ళ చాటుకి భయంగా బ్రతుకుతూ ఏ ఆదరణ లేక అలమటించేటువంటి అనాథలైన బిడ్డలు ఎందరో ఎందరో. ప్లీజ్ అనాథలైన బిడ్డలను ఆదరించు తండ్రి. నీ రెక్కల క్రిందికి చేర్చు. పరిశుద్ధులందరూ ఈ స్పర్శ కలిగి ఉండాలి. చేయగలిగినంత మీరు అనాథలైన బిడ్డలకు చేయాలి, చేయూతనియాలి. ప్లీజ్ కనికరించు. వృద్ధాప్యంలో పిల్లల చేత నెట్టివేయబడ్డ ముసలి వాళ్ళు ఉన్నారు.
పిల్లలు పట్టించుకోక రైలు కింద తలబెట్టే వృద్ధుల్ని నేను చూశాను. వృద్ధుల్ని మతి స్థిమితం లేక రైలు కింద పడి వృద్ధుని దుర్మరణం అనే న్యూస్లు ఎన్నోసార్లు చూశాను. మతి స్థిమితం లేకగా తండ్రి పట్టించుకునేవారు లేక, తాను నమ్మి ప్రేమించిన తన పిల్లలందరూ ఏకాకిని చేస్తే అవమానకరమైన బ్రతుకు బ్రతకలేక దేహి అని బాగా బ్రతికిన ఆ పెద్ద ఆయన దేహి అని చేతులు చాపలేక ఏ రైలు కిందనో దేని కిందనో తలబెట్టి ప్రాణం తీసుకునే ఘోరమైన పరిస్థితి. ఎన్నో న్యూస్లు ఇలాంటి. ఒక కొడుకైతే నా ప్రభు తండ్రి బ్రతికుండగానే శ్మశానానికి తీసుకెళ్ళి కాటి కాపరికి డబ్బులు ఇచ్చాడు 2000. బ్రతికున్నా సరే పూర్తి చేసేయి, నేను వెళ్ళిపోతాను, నీ డబ్బులు తీసుకొని. పూడ్చిన గిడ్డు కూడా చచ్చిపోతుంది కదా, ఏదో ఒకటి చేయతండి అప్పచెప్పిపోయినటువంటి తండ్రి గాథనే విన్నా. ఇలా ఎంతో ఘోరమైన పరిస్థితి. ముసలి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాళ్ళని, వాళ్ళు కూడా దిక్కులేని వాళ్ళతో సమానమే. కనికరించాం దేవా ప్లీజ్. ఇవన్నీ సమస్యలు కావంటావా దేవా? ఇవన్నీ నిజంగా ఇబ్బందులు కావంటావా? అడగాల్సినవి కావంటావా? అక్కర్లేదంటావా? ఈ అడగొద్దా దేవా? కనికరించు దేవా. ఈ సమస్యలే కాదు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రాణంగా ప్రేమించిన భర్త కళ్ళ ముందే పరాయి స్త్రీతో వ్యభిచారం చేస్తుంటే కళ్ళారా చూసిన ఆడపిల్లలు నాకు అన్యాయం జరిగింది అని మూగగా రోధించేటువంటి పరిస్థితి. ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య కళ్ళ ముందే పరాయి వాడితో పాపం చేయటం కళ్ళారా చూసిన భర్త గుండె పగిలేలా ఏడ్చి రోధించి నేను మోసపోయాను అని. ఓ నా ప్రభు, ఇలాంటి లక్షలు లక్షలు వీరి పొరపాటు క్రియలకి పిల్లలు బలి పశువులు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తండ్రి ఇలా అక్రమ మార్గాలకు వెళ్ళిపోయి కట్టుకున్న వారిని నిర్లక్ష్యం చేసిన భర్తలు, భార్యలు. నా ప్రభు ఒకసారి దర్శించు, ఈ దారుణమైన పరిస్థితి నుంచి సమాజాన్ని సంధించు. ముఖ్యంగా సంఘ బిడ్డలు ఈ పరిస్థితులు లేకుండా కాపాడు, అక్రమ మార్గాల్లోకి వెళ్ళనీయకుండా కాపాడు. భార్యాభర్తలు ఇలా అక్రమ కార్యాలకు ప్రలోభించి లోబడిపోయి పాపానికి తలకాయ ఉంచి దిగజారిపోయి ఒకరినొకరు ద్వేషించుకొని విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకొని పిల్లల్ని ముసలి వాళ్ళ దగ్గర వదిలేసి భర్త భార్య నుండి విడాకులు తీసుకొని ఇంకొక ఆమెను చేసుకొని అతను సెటిల్, భర్త నుండి విడాకులు పొందిన భార్య మరొకరిని చేసుకొని ఆమె సెటిల్. కానీ ఇద్దరు కలిసి కన్నా ఈ అమాయకపు పసికందులు మాత్రం ముసలి వాళ్ళ పాలు. అమ్మా నాన్న అని అనుకోవడానికి అవకాశమే లేని దీన స్థితిలో ఉన్న పిల్లల్ని నేను చూశాను దేవా. ఈ సమస్యలు కావా? ఆ పిల్లలకి దిక్కెవరు? ఒకవేళ ఆ పిల్లల్ని భార్య తీసుకుంటే భార్యకు వచ్చిన క్రొత్త భర్త ఆ పిల్లల్ని ద్వేషిస్తాడు. పోనీ భర్త తీసుకుంటే భర్త దగ్గరకు వచ్చిన కొత్త భార్య పిల్లల్ని ద్వేషిస్తుంది. వాళ్ళ గతి కూడా ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు బ్రతికున్న అనాథలే వాళ్ళు. ఓ తండ్రి, ఇలాగా ఎన్ని సమస్యలు. కానీ ఇవన్నీ జీవితాల్లో కుటుంబాల్లో కలిగి ఉండి నలిగిపోతున్నారు. ఇన్ని బాధలు అనుభవిస్తున్న మనుషులకు నీ ఆత్మ సంబంధమైన మాటలు ఎక్కించాలని తిప్పలు పడితే వీటి విషయంలో వారికి ఒక ఆదరణ లేకుండా, సమాధానం లేకుండా వారిని ఎలా నీ వైపు నేను కదిలించగలను, ఎలా తిప్పగలను దేవా? ఒకసారి దర్శించు, వారికి ఆ విషయాల్లో ఊరట కలిగించి, ఆదరణ కలిగించి, దర్శించి, ధైర్యపరిచి, ఒక పరిష్కారం ఇచ్చి, నేనున్నాను అని ధైర్యపరిచి, వెన్ను తట్టి పరిష్కారం ఇచ్చి, నీ ఆత్మ సంబంధమైన సంగతులు వారు గ్రహించినట్లు కృప చూపు. సంతానం లేక వాళ్ళ చేత వీళ్ళ చేత గొడ్రాలు అనిపించుకొని దేవుని బిడలైన వాళ్ళు కూడా కొంతమంది అవమానకరంగా మాట్లాడిన పరిస్థితి.
ఇవన్నీ ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు, పిల్లలు లేకపోతే అసలు జీవితమే వ్యర్థమన్న విరక్తిలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నా కన్నీళ్లు తుడిచి సమయాలు ఇచ్చిన యేసయ్య, నా బిడ్డల విషయంలో కూడా కార్యం చేయవా? సహాయం చేయవా? జవాబు ఇయ్యవా? పరిష్కారం చూపవా? శారా కార్యం చేసిన దేవా, అన్నా కార్యం చేసిన దేవా, రిబకా గర్భమును ముట్టి తెరచిన దేవా, రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవా, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోవా? వారి పక్షంగా నీ హస్తం చాపువా? వారి మీదున్న ఆ గొడ్రాలు అనే నిందను తీసివేయవా? యేసునామమున ఈ రాత్రి అద్భుతం జరుగును గాక. నా ప్రభువా, నీ చల్లని చేయి వారిని తాకును గాక. ఓ నా తండ్రి, నా ప్రభు గొప్ప సాక్ష్యంతో వారు వచ్చుదురు గాక. ఓ తండ్రి, గొప్ప సాక్ష్యం ఈరోజు వ్రాయబడాలి, ఈరోజు లిఖితం కావాలి. నీ కార్యం చూడాలి, బిడ్డలు సాక్ష్యాలుగా నిలవాలి. జవాబు దయచే తండ్రి. చెయ్యని నేరాలకు జైలు పాలైన బిడ్డలు కొంతమంది మతోన్మాదులు నీ బిడ్డల మీద దుర్మార్గం చేసి అన్యాయంగా కేసులు పెట్టి, వాళ్ళేమో నీ గ్రంథాన్ని దూషించవచ్చు, నీ బిడ్డల్ని ద్వేషించవచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు, చిత్రవద చేయొచ్చు, చర్చిలు గోల్చొచ్చు, విశ్వాసుల్ని తిట్టొచ్చు, కొట్టొచ్చు, తన్నొచ్చు, మీటింగ్లు ఆపొచ్చు, కూటాలు చెడగొట్టొచ్చు, సువార్తలు చెడగొట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారి విషయంలో స్పందించమంటే ఎవరూ కదలరు, ఎవరూ పట్టించుకోరు. కానీ నీ బిడ్డల విషయంలో మాత్రం వాళ్ళు అన్నదానికి సమాధానం ఇస్తే అక్రమంగా కేసులు బనాయించి అందరూ ఏకమైపోయి నీ బిడ్డల్ని జైలు పాలు చేయడానికి కుట్రలు మన్నుతా ఉన్నారు. దేవా, నువ్వు చూస్తానే ఉన్నావు ఈ అన్యాయాన్ని. మేము భూ సంబంధమైనటువంటి న్యాయం అడగట్లేదు నాయన, పరలోక న్యాయస్థానం నీదుందిగా, అక్కడ తీర్చు తండ్రి వీళ్ళకి తీర్పు, అక్కడ చేయి తండ్రి న్యాయం. ఎందుకంటే సమస్త న్యాయపీఠాలని సంధించగల గొప్ప దేవుడవు నీవు. అక్కడ నువ్వు ఏ తీర్పు తీరుస్తావో ఇక్కడ మనుషుల నుంచి కూడా అదే తీర్పు వెలువడేటట్టు నువ్వు చేయగలుగుతావు. నీ బిడ్డల్ని కాపాడు, జైళ్ళ పాలు కాకుండా, కోర్టుల పాలు కాకుండా, చెరసాల పాలు కాకుండా నీ కృపతో తప్పించు. ఒకవేళ అది నీ చిత్తమై నువ్వు అనుమతిస్తే దాన్ని తట్టుకొని ఎదిరించడానికి, దాన్ని భరించడానికి శక్తి కూడా ఇవ్వు. అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి నేను ఈవేళ చూశాను. నేను ఒక సేవకుడి మీద అన్యాయంగా 4 కేసులు బనాయించారు, 5 కేసులు బనాయించి అరెస్ట్ చేశారు మధ్యరాత్రి వేళ. దేవా, నీ బిడ్డల విషయంలో నీవు రోషం కలిగి కదిలే దేవుడు అయి ఉన్నావు, కనికరించు, ప్రార్థన ఆలకించు. నీ సేవకుల పక్షంగా చేతులు ఎత్తుతున్నావు, న్యాయము తీర్చు. నీ సువార్త ప్రకటించడానికి మార్గాలు సరళపరచు. మతోన్మాద శక్తులను అరికట్టు ప్రభు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, క్రౌర్యాన్ని నూరిపోసి, సామరస్యతను చెడగొట్టి, దుర్మార్గాన్ని నూరిపోసి, దానివల్ల వాళ్ళు అధికారాలు పొందగోరి చేస్తున్న దుర్మార్గాలు, దుశ్చర్యలన్నిటినీ నజరేయుడగు యేసు నామమున బంధిస్తున్నాను. నీ దాసుల పక్షమున నీ హస్తము చాలు, విశ్వాసుల పక్షమున, క్రైస్తవ సమాజం అంతటి పక్షమున నీ హస్తము చాలు. దళితుల పైన నేటికి కూడా జరుగుతున్న దుర్మార్గపు దాడులను అరికట్టు తండ్రి. ఏ న్యాయస్థానాలు, ఏ చట్టాలు కూడా చేయలేని న్యాయం చేయగల ఏకైక దేవుడు నీవో. న్యాయము తీర్చు తండ్రి, న్యాయము తీర్చు. నీకు వందనాలు. సార్వత్రిక సంఘము సత్యమందు ప్రతిష్ఠితమగునట్లు సహాయం వచ్చి, సిద్ధాంత విషయాల్లో గందరగోళం తొలగిపోయి అందరూ పౌలు బోధలోనికి రావడానికి, అపోస్తలులకు ప్రభు చేత
అప్పగింపబడిన ఆ సత్యబోధ విషయమై అందరూ ఏకమవటానికి సహాయం చేయి. సిద్ధాంత గందరగోళం, అయోమయం తొలగించు. సేవకులు ఒకరినొకరు ద్వేషించుకొని, దూషించుకొని, విమర్శించుకొని, నిందించుకొని, దుష్ప్రచారం చేసుకొని, ఒకరినొకరు కరచుకునేటువంటి ఆ శోధనలన్నిటిలో నుండి దైవజనాంగాన్ని విడిపించు. కొన్ని సిద్ధాంతాలు కొందరికి అర్థం కాకపోవచ్చు, కొన్ని సత్యాలు కొంతమందికి ప్రత్యక్షం కాకపోవచ్చు, వారి అవగాహనకు అందకపోయి ఉండవచ్చు. అంత మాత్రాన సహోదరుడు సహోదరుని ద్వేషించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నా దేవుడు, ఆయన రక్తమే పాప విమోచనకు మార్గము, యేసు లేకపోతే నరకమే, యేసు ద్వారానే నిత్య జీవమని నమ్మిన ప్రతి ఒక్కడు నీ బిడ్డయే. కొన్ని అర్థం కాని సంగతులు ఉంటే నీవే వారి కళ్ళు తెరిచి అన్నీ అర్థమయ్యేటట్టు చేయనట్లు నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మా అందరిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. అందరూ సత్య విషయంలో ఏకత్వం పొందాలి. ఒకరినొకరు ద్వేషించుకొని, విమర్శించుకొని, సేవకుడు సేవకుడిని తోలనాడేటువంటి పరిస్థితుల్లోంచి మేమందరం బయటపడాలి. సాధ్యమైనంత వరకు అందరము సామరస్యంగా కలిసి మెలిసి ఏకమై మతోన్మాదాన్ని ఎదిరించి సత్యం విషయమై రోషము కలిగి యేసే నిజరక్షకుడని లోకానికి ఎలుగెత్తి చాటున్నట్లు మా అందరికీ ఆత్మ బలాన్ని, అభిషేకాన్ని, ఏక మనసు, ఏకాత్మ, ఏకభావ, ఏక తాత్పర్యం నీ ఆత్మ ద్వారా కలిగించమని వేడుకుంటాను. మా శరీర సంబంధమైన అక్కర్లు ఇంకా చాలా, అవన్నీ కూడా నీవే తీర్చగలవు. ఎవరెవరు ఏ పరిస్థితిలో, కుటుంబ సభ్యులు బలహీనులై, వ్యసనపరులై, తాగుబోతులై, జోదరులై, మార్పు లేని వారై, కొట్టుబోతులై, తిట్టుబోతులై, సోమరులై, కుటుంబ సభ్యుల్ని వేదన గురి చేసిన వారిని దర్శించు, మారు మనసులోకి నడిపించు. వారి పాపాల నుంచి వారు బయటపడటానికి సహాయించు. దయ్యపు దురాత్మ చేతబడి మాంత్రిక ప్రయోగాలు, శోధనల చేత అల్లాడుతున్న బిడ్డలకు నజరేయుడు యేసు నామమున వాటి నుండి విడుదల కలుగునుగాక. భూమి మీద సాతాను కార్యాలు బంధించబడాలి, అవి నెరవేరకూడదు దేవా. దయ్యాల కార్యాలు, దురాత్మల కార్యాలు, అంధకార శక్తుల కార్యాలు నజరేయుడు యేసు నామమున ఆటంకపరచబడునుగాక, వాటికి అవరోధం ఏర్పడునుగాక. అవన్నీ అభ్యంతరపరచబడాలి. భూమి మీద నీ పరిశుద్ధాత్మ కార్యములు బహు బలముగా, విరివిగా జరగాలి. కనికరించు. సువార్త వ్యాపించాలి ప్రభువా. అందరి చెవుల్లోకి సువార్త వెళ్ళాలి, అందరి హృదయాల్లోకి సువార్త వెళ్ళాలి. యేసు ప్రభువా నీవే రక్షకుడు అని అందరి చెవులలో వినబడాలి. నీ సేవకులు ప్రకటించాలి, విశ్వాసులు ప్రకటించాలి. అందరికీ సత్యం అందాలి. సంఘాలన్నీ ఆత్మ ఫలము చేత నింపబడాలి, ఆత్మ వరముల చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించబడాలి. ఆది సంఘములో ఎలాంటి అగ్ని రగిలిందో, ఎలాంటి ఉజ్జీవం కలిగిందో, రాబోతున్న దినముల్లో సార్వత్రిక సంఘములో అలాంటి ఉజ్జీవం యేసు నామములో లేచునుగాక. గొప్ప ఉజ్జీవం కలుగునుగాక. అందరి మీద ఆత్మ కుమ్మరింపు జరుగునుగా. దేవా దయచూపు. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. మేము ఎంత ప్రకటించినా వారి హృదయాలను నీవు సంధించకపోతే, వారితో నువ్వు మాట్లాడకపోతే, వారి మనోనేత్రాలను వెలిగించకపోతే, నేను చెప్పే మాటలు వాళ్ళ హృదయంలోకి ఎట్లా పోతాయి దేవా? వాళ్ళు ఎలా మారుతారు? నువ్వు దర్శించు. నేను చల్లిన వాక్య విత్తనాలు వారిలో పడి మొలకెత్తడానికి వారి హృదయాలను చదును చేయి, నీటితో తడుపు. వాక్య విత్తనాలు వారిలో పడి మొలకెత్తి వారందరూ రక్షణలోనికి వచ్చినట్లు సహాయం. దొంగలు మార్పు నొందినట్లు, హంతకులు మార్పు నొందినట్లు, మోసగాళ్ళు మార్పు నొందినట్లు, వ్యభిచారులు మార్పు నొందినట్లు, నైనా వ్యర్థమైన వాటిని ఆరాధించేవారు మార్పు నొందినట్లు, మాంత్రికులు మార్పు నొందినట్లు, నరహంతకులు మార్పు నొందినట్లు, మతోన్మాదులు సైతం సౌలు పౌలైనట్టుగా
మార్పు నొందినట్లు వారందరూ నిన్ను తెలుసుకోవడానికి సహాయం. ఆత్మహత్యల నుంచి ప్రజలు బయటపడాలి. ఈ ఆత్మహత్యలకు రేపే దురాత్మలు యేసు నామములో బంధింపబడాలి. దేవా, ప్రజలను విడిపించు దేవా, ప్రజల్ని కాపాడు. నా దేశం మీద ఏలుబడి చేస్తున్న శాపాన్ని తొలగించు. దేశ అధికారులను దీవించు. తగిన జ్ఞానం వారికి ఇవ్వు. స్వార్థం నుండి వారిని దూరపరచు. మంచి ఆలోచనలు, మంచి సహకారం వారికి దయచేయి. నీతి న్యాయములు వారిలో పెట్టు దేవా. ఎలా పరిపాలిస్తే ప్రజలందరూ సామరస్యతతో వర్ధిల్లుతారు, దేశానికి క్షేమం కలుగుతుందో ఆ విధంగా వారిని సిద్ధపరచు. రాష్ట్ర గవర్నమెంట్ని మీ స్వాధీనంలో తీసుకో. కేంద్ర గవర్నమెంట్ నీ స్వాధీనంలో తీసుకో. ప్రతిపక్షాలను సైతం నీ స్వాధీనంలోకి తీసుకో. అందరూ కలిసి నాయన సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి మేలుకరమైన సమస్త కార్యాలు నెరవేర్చినట్లు మా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మా ఇండియన్స్ ఎంతమంది అవుతుందో వారందరికీ కూడా ఇండియాలోకి వచ్చేటట్టు కృప దయచు. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మార్గం సరాలు పరచు. తాలిబాన్ల ద్వారా వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కాపాడు. అయ్యా, హైతీ అనేటువంటి ప్రాంతంలో నా ప్రభువా భూకంపం సంభవించి దాదాపు 1500 కంటే ఎక్కువ మంది ప్రజలు కన్నుమూశారు. రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైంది. భయంకరమైన తీవ్ర భూకంపం. అయ్యో, ఘోరమైన ప్రాణ నష్టం జరిగింది. దేవా, ప్రజల్ని కాపాడు, ప్రజల్ని కాపాడు. ఆ కుటుంబాలకు ఓదార్పు తెచ్చి, ఇంకా ఏ దేశాల్లో అలాంటి ఉపేక్షలు కలగబోతున్నాయో, ఉపద్రవాలు కలగబోతున్నాయో దేవా, అయ్యా మా దేశాన్ని, మా దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా సంధించు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రార్థన ఆలకించు. అలాగే నా ప్రభువా, మా కుటుంబాలు నీ చేతుల్లో పెడుతున్నాం. మా ఇంట్లో ఉన్న పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపాక్షేమాన్ని కలిగించి, చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండే ఎగ్జామ్స్ లో జయము దాయిచి, మరి మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి దాయిచి, ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతలు నెరిగి ప్రవర్తించడానికి సహాయం. సేవ కొరకు రాత్రింబగళ్ళు కష్టపడుతున్న దైవజనులు, పెద్దలు, చిన్నలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ ఆరోగ్యములు దయచి, వారి శరీరాల్లో ఉన్న బలహీనతలు, రుగ్మతలు, వ్యాధులు నజరేయుడగు యేసు నామమున తొలగునుగాక. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా చేరి ఇప్పుడే ప్రార్థనలు మొదలు పెట్టుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. సాతాను వారి మధ్య చిచ్చు పెట్టకుండా వాడిని గద్దించి దూరపరిచి ఈ చిన్న చిన్న గుంపుల ప్రార్థనలే గొప్ప ఉజ్జీవానికి నాంది పలకాలి ప్రభువా. గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, పట్టణాలు, పల్లెలు, నా ప్రభువా, రాష్ట్రాలు, దేశాలు యేసు నామమున ఉజ్జీవింపబడును గాక. ఆమేన్. అన్ని సంఘాలలో సత్యస్థాపన జరగాలి. ఆమేన్. అన్ని సంఘాలలో 2 తలంపుల మధ్య తడబడేటువంటి పరిస్థితి తొలగి ఏకాభిప్రాయములోకి రావాలి. అన్ని సంఘాలలో సత్య సంబంధమైన ప్రతి సంఘములో ఆత్మలు కళకళలాడాలి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా దేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్, దాని వ్యాప్తి, దాని ప్రభావం నజరేయుడగు యేసు నామమున నశించునుగాక. ఆ తెగులు బారిన పడిన వారికి స్వస్థత ప్రసాదించు, విడుదల కలిగించు. అలాగే రైతు సంతోషంగా ఉంటే దేశం ఆశీర్వాదకరంగా ఉంటుంది. రైతు కన్నీళ్లతో ఉంటే దేశానికి దరిద్రం. ఇది లోకస్తులు చెప్పిన మాట కాదు, నీ గ్రంథం చెప్పిన మాటే. దేవా, రైతులు వారి వ్యవసాయ స్థితిని ఎంక్వైరీ చేస్తే గిట్టుబాటు ధరలు లేక చాలా వరకు నాయన రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారు దేవా. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకునిరా. రైతులు క్షేమంగా ఉండాలి. వారు విత్తిన విత్తనాలు సమృద్ధి అయిన పంటగా తిరిగి రావాలి. అంతేకాదు దాని గిట్టుబాటు ధర కలగాలి. పొలం పనుల్లో ఉన్నప్పుడు విషసర్పాల కాటులు వారు పడకుండా వారిని కాపాడు. పురుగు మందుల ఎఫెక్ట్ వారి మీద పడకుండా కాపాడు. నా ప్రభువా, దయచూపు. ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడు. రాత్రులు పొలాలకు నీళ్లు కట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఎక్కడేముంటుందో తెలియదు. విషసర్పాల కాట్లు, అలాగే కరెంటు షార్ట్ సర్క్యూట్స్, అలాగే బావుల్లో, మోట బావుల్లో ప్రమాదవశాత్తు పడిపోయి
ప్రాణాలు కోల్పోయే రైతులు, వీళ్ళందరికీ ఆ పరిస్థితులు తప్పించు. కాపాడు ప్రభు, కాపాడు. పంటల్ని పాడు చేసే జంతువుల కోసం కరెంటు పెడితే దానికి మనుషులు తగిలి ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి దర్శించి రైతాంగాన్ని కాపాడు ప్రభు. వారి కష్టం ఫలించాలి ప్రభు. రైతు నేను పొలం వేయకుండా ఉంటే బాగుండు అనుకోకూడదయ్యా. ఇష్టపడి పొలం వేయాలి ప్రభు. రైతు పొలం పండిస్తేనే మా కడుపు నిండుతుంది. లేకపోతే మా దగ్గర ఎన్ని డబ్బులున్నా మేము డబ్బులు తినలేము. డబ్బులు పెట్టి పంటను తినాలి. మేము పంటను కొని తినాలి. కొనాలంటే రైతు అమ్మాలి, అమ్మాలంటే పండించాలి, పండించాలంటే రైతుకి న్యాయం జరగాలి. ఈరోజు మిగిలిన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది, కానీ రైతుకు న్యాయం జరగట్లేదయ్యా. రైతు దగ్గరకు వచ్చినప్పటికీ ఘోరమైన అన్యాయం జరుగుతుంది. దేవా, మనసారా ప్రార్థిస్తున్నాను, దయచూ నీకు వందనాలు. మా ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మార్చు. మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించు. మాతో కూడా కలిసి సేవ చేస్తున్న దైవ జనాంగం ఎన్ని ప్రాంతాల్లో అయితే మాకు పరిచర్యలు ఇచ్చావో, చర్చస్ ఇచ్చావో, సంఘాలు ఇచ్చావో, దైవజనులు ఇచ్చావో, వారెల్లరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారందరూ జయ జీవితంలో విజయవంతంగా పరిచర్య జరిగించు. మొదట నీ స్థితి కొంచెమేమో నన్ను తోదుకు నీవు మహావృద్ధి పొందేదు అన్న వాగ్దానం నెరవేర్చు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్న వాగ్దానం నెరవేర్చు. ఇంకా దైవ సేవకు సిద్ధపడుతున్న దైవ జనాంగానికి ఆత్మల కొరకు భారం ఇవ్వు. వాక్యం చెప్పు అంటే తడవలాడటం కాదు. నేను మాట్లాడకపోతే ప్రజలు ఎలా రక్షించబడతారు? అయ్యో, నేను మాట్లాడాలి, ప్రజలు విని విశ్వసించులాగున శక్తివంతంగా నేను మాట్లాడాలి అని ప్రతి సిద్ధపడే వ్యక్తి హృదయంలో భారం ఏర్పడినట్లు సహాయం. వాక్యం చెప్పు అంటే గడగడలాడిపోవటం కాదు, భారంతో బాధ్యతతో ఆ పని చేసేటట్టు, సిద్ధపడేటట్టు, ఏకాంత ప్రార్థన అనుభవంలో, వాక్య ధ్యానంలో, వాక్య ప్రకటనలో, పరిశుద్ధ జీవితంలో, సాక్ష్యాన్ని కాపాడుకోవటంలో రోషము కలిగి బిడ్డలందరూ సిద్ధపడటానికి సహాయం వచ్చి లైవ్ ద్వారా ఎంతమంది ప్రేయర్లో ఏకీభవిస్తున్నారు వారందరినీ సంధించు. వారి సంఘాలు, వారి పరిచర్యలు, వారి కుటుంబాలు, వారి ప్రయాస యేసు నామములో ఆశీర్వదించబడి సమాధానం పొందునుగాక. నా మనవులు దైకు ఈ పరిచర్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డ వారి యొక్క కష్టాన్ని నువ్వు ఆశీర్వదించు. వారి చేతుల కష్టం నిశ్చయంగా వారు అనుభవించడానికి సహాయం. ఈ పరిచర్యలు వారు తోడ్పాటు అందించిన దానికి ప్రతిగా 1000 అంతలు తిరిగి యేసు నామమున వారు పొందుదురుగాక. ఆమేన్. దేవా, కనికరించు. మాకు కావాల్సిన ప్రతి అక్కర నీవే తీర్చాలి. మా ఆత్మీయ అక్కర్లు, భౌతికమైన అక్కర్లు నువ్వే తీర్చాలి. సహాయం చేయి. ఈ పరిచర్యలో ఇంతమంది కష్టపడ్డారు. ప్రతిరోజు కొంతమంది కష్టపడారు. ప్రతి వారం 1500 మంది కంటే ఎక్కువ మంది కష్టపడుతున్నారు. నా ప్రభా, నా బిడ్డలు ఎవరెవరు ఎన్ని రకాలుగా త్యాగం చేశారా, వారి త్యాగానికి ప్రతిగా 1000 అంతల దీవెన వారికి లభించాలి. వారి కుటుంబాలు, వారి ఆత్మీయ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆత్మీయంగా బలహీనపడి రక్షణ బాప్తిస్మం పొంది కూడా తొలగిపోయిన స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే నజరేయుడు యేసు నామములో తిరిగి సరిచేయబడి వారు సంఘములో తిరిగి చేర్చబడాలి. దారి తప్పిన ప్రతి గొర్రె యేసు నామములో సరిచేయబడి త్రోవలోనికి రావాలి. ఇరుకు మార్గాన్ని వదిలిపెట్టి విశాల మార్గంలో పడి తిరుగుతున్న బిడ్డలకి కనువిప్పు కలిగి యేసు నామములో తిరిగి ఇరుకు మార్గ ప్రవేశంలోకి వచ్చుదురు గాక. కనికరించు. మనసారా చేసిన ఈ ప్రార్థనలు వెళ్తాను. నిన్ను ఎట్లా సంతోష పెట్టాలో, నీ చిత్తం ఎలా నెరవేర్చాలో, నీ నడిపింపులు ఎలా కనుగొనాలో, నీకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించి. మా సొంతంగా చేత అయిద్దా నువ్వు సహాయం చేయకపోతే నువ్వు సహాయం చేయి. మాకు నేర్పించయ్యా. మా జ్ఞానం దేన్నో సంపాదించడానికి కాదు, నిన్ను సంతోష పెట్టడానికి జ్ఞానం, నీ చిత్తము నెరవేర్చడానికి జ్ఞానం, నువ్వు ఇష్టపడేటట్టు బ్రతకడానికి జ్ఞానం, నీకు ఇష్టం లేని పనులు చేయకుండా మానుకోవడానికి జ్ఞానం ఇవ్వు, శక్తినివ్వు.
నీకు ఇష్టం లేని పిచ్చి పనులు చేయకుండా, నువ్వు ఇష్టపడి, నువ్వు సంతోషించి, నువ్వు ఆనందించి, ఇది నా చిత్తం, ఇది నా చిత్తం అని నువ్వు సంతోషించే పనులే చేయటానికి, నీ సంకల్పాలు గుర్తుపట్టి నెరవేర్చడానికి శక్తిని, జ్ఞానమి, నడిపింపుని, అదే వరముగా ఈ దేవా, వరముగా ఈ దేవా, బహుమానంగా ఈ దేవా. అవును తండ్రి. నువ్వు ప్రార్థనకై మా బిడ్డలకు, మాకు, మా అందరికి జయ జీవితం, దుష్టుని క్రియలు లయపరచున్నాయి, దురాత్మల దాడి అరికట్టున్నాయి, సువార్త విరివిగా విస్తరించాలి, వ్యాపించాలి. ప్రతి విశ్వాసి తన బాధ్యతను గుర్తెరిగి నేను కనీసం కొంతమంది ఆత్మని రక్షించాలనేటువంటి భారము కలిగి ప్రతి ఒక్కరూ ఆ భారముతో పని చేయడానికి కృపని మరి వేడుకుంటున్నాను. సంఘములో గొడ్డు బోతు గొర్రెలుగా ఎవ్వరు ఉండకూడదు ప్రభు. ప్రతి ఒక్కరూ ఆత్మలను కనేటువంటి స్థితిలో ఉండాలి ప్రభు. దయచూపు నాయనా, దయచూపు నాయనా, దయచూపు. నీకే వందనాలు చెల్లిస్తూ మేము అడగవలసింది ఇంకా ఏమైనా మిస్ అయింది నీ కృపతో వాటిని ఇచ్చేవచ్చు. అడగకూడదు ఏమైనా అడుగుంటే మమ్మల్ని క్షమించు. మా మనవులు గైకొని మా విజ్ఞాపనలన్నిటికీ జవాబులు దయచేసి. మరణకరమైన శ్రమలు, యాక్సిడెంట్స్, ప్రమాదాలు బారిన పడి అనేక ప్రాణాలు కోల్పోతున్నాయి. హత్యలు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్, తెగుళ్ళు మొదలైన మాట వీటి బారిలో కూడా ప్రజలు పడకుండా కాపాడు. కనికరించు. ఇంకా మేము మిస్ అయినే ఉంటే అవన్నీ నువ్వు చేర్చున్నాయి. మా పక్షమున దయచూపువాడవు నీవు. కనికరించు. ముందుగానే విశ్వసిస్తున్నాం దేవా, ఈ మనవులన్నీ నీ సన్నిధిని వినబడ్డాయని, ఈ మనవులకు తప్పక నీవు జవాబు ఇచ్చి ఉన్నావని, పర్మిషన్ ఇచ్చేసావని నమ్మి ముందుగానే యేసు క్రీస్తు నామములో మనసారా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మనవి విన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను, తప్పకుండా యేసయ్య జవాబిస్తాడు. లైవ్లో ఉన్నవాళ్ళు నమ్ముతున్నారా? నమ్మితే చేయొచ్చు. నేను నమ్ముతున్నానన్నా. ఆమేన్, ఆమేన్. అనేక మంది జూమ్ యాప్ ద్వారా కనపడుతున్నారు. మళ్ళీ జూమ్ యాప్ అందుబాటులో తెచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ. కొంతమందిని చూసే అవకాశం లభించింది జూమ్ ద్వారా. రైట్, మీరు కూడా నాకు అనిపిస్తున్నారు. మన ప్రార్థన దేవుడు విన్నాడు. మనస్ఫూర్తిగా మనం ప్రార్థించాం, కన్నీళ్లతో చేశాం. దేవుడు దాటిపోడు, మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా.